సీఎం చెప్పినా పెంచేదేలే. ధాన్యం కొనుగోళ్లలో ట్రేడర్లు మిల్లర్ల దందా. కనీస మద్దతు ధర కన్నా తక్కువకే కొనుగోలు. నాణ్యత ప్రమాణాల పేరుతో అడ్డగోలు కోత. క్వింటాకు 500 నుంచి 600 రూపాయలు కట్. సన్న రకాలైతే 700 నుంచి 800 దాకా కోత. పండగలు సెలవుల ధ్యాసలోనే అధికారులు. కొనుగోలు కేంద్రాల్లో పెరగని సేకరణ. మిల్లర్లు ట్రేడర్లు మార్కెట్ సిబ్బంది కుమ్మక్కు. జనగామ మార్కెట్లో అవే ధరలకు కొనుగోలు. బుధవారం కంటే క్వింటాకు 30 రూపాయలు అదనం. గత్యంతరం లేక అమ్ముకుంటున్న అన్నదాతలు. ఇంత దారుణం జరుగుతున్నది గ్రౌండ్లో. మళ్ళీ ఇక్కడ కూడా కుట్రలే జరుగుతున్నాయని అంటున్నారు. ముఖ్యమంత్రి చెప్పినా వినట్లేదు వాళ్ళంటే ఇంక ఎందుకండిగా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తున్నది? అంటే మీరు ఆన్ ఫస్ట్ డే నుంచే పాలన మీద పట్టు సాధించలేకపోతున్నారు. కారణం ఏంటో చెప్పాలా? అధికారుల మీద పట్టు సాధించలేకపోతున్నారు. క్షేత్రస్థాయిలో మీరు చెప్పిన మాట వినట్లేదు అని అంటే ఇప్పుడు ఈ రైతులు ఇంత పోయినసారే బస్తాకి 5-10 కిలోలు కోల్పోయిన రైతులు తీవ్రమైన నష్టాల్లోకి వెళ్ళిపోయినారు. వాడు ఇచ్చే 5,000 రైతు బంధు పేరుకు వెనకాల నుంచి 10,000 20,000 దొబ్బేసిండు. ఇంత అన్యాయం జరిగింది రైతులకనే మీకు అధికారం ఇస్తే మీరు ఎవరో చేస్తున్నాడు మేము చెప్పినా ఇంటలేరంటే నడుస్తుందా? ఇప్పుడు ఈడ వాటర్ విషయంలో అదే పరిస్థితి, ఈడ నీళ్ళ విషయంలో అదే పరిస్థితి, ఈడ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో కూడా అదే పరిస్థితి. ఇది ప్రజలు మీ చేతగానితనంగా చూస్తారు తప్ప అయ్యో అట్లా చేస్తురేంది, కావాలని కుట్రలు చేస్తున్నారు ఆయన అనొద్దు అని అనుకోరు జనం. మీ చేతగానితనంగా ప్రజలు భావించే అవకాశం ఉంది. అన్నదాత కష్ట ఇప్పుడు మరి అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, మిగతా మంత్రులు ఏం చేస్తున్నారు, ఆయా జిల్లాల్లో ఇప్పుడు జనగామ అంటే అక్కడ లోకల్గా ఉన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? అన్నదాత కష్టాన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తే సహించేది లేదంటూ వ్యాపారులు మార్కెట్ కమిటీ అధికారులకు సీఎం రేవంత్ హెచ్చరికలు జారీ చేసిన ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిలో మార్పు రాలే. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే తక్కువకే వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడం, వారంతా వరుస పండుగలు సెలవుల ధ్యాసలో ఉండడంతో ఆ ప్రభావం రైతులపై పడుతోంది. ప్రైవేటు ట్రేడర్లు రైస్ మిల్లర్లు వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. కనీస మద్దతు ధర 2,183, ఏ గ్రేడ్ ధాన్యానికి 2,203 ఉంటే సగటున 500 నుంచి 600 రూపాయల మేర తగ్గించి ట్రేడర్లు రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మీరేమన్నారు? పవర్లోకి వస్తే 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. బోనస్ దేవుడెరుగు, ఉన్న దాంట్లో 500-600 రూపాయలు కట్ అవుతున్నది. జనగామ వ్యవసాయ మార్కెట్లో ఈ నెల 10వ తేదీన క్వింటాలు ధాన్యానికి కనిష్ట ధర 1,551, గరిష్ట ధర 1,569, మోడల్ ధర 1,659. ఈ చొప్పున ట్రేడర్లు కొనుగోలు చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో మార్కెట్ కమిటీ కార్యదర్శిని సస్పెండ్ చేసి 4 ట్రేడర్లపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితి ఒక్క జనగామ జిల్లాలోనే కాదు, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో కూడా ఉన్నది. దొడ్డు రకాలకే 500 నుంచి 600 వరకు రైతులు నష్టపోతున్నారు. ఇక సన్న రకాలైతే క్వింటాల్కు 700 నుంచి 800 రూపాయల చొప్పున రైస్ మిల్లర్లు లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ కేంద్రాలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇంకా ధాన్యం సేకరణ వేగం పుంజుకోవట్లే. గత నెల 25వ తేదీనే నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో సెంటర్లు ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. సుమారు 7,000 కేంద్రాలు ఇప్పటికే తెరిచారు. 1,00,000 మెట్రిక్ టన్నులకు పైగా ప్రొక్యూర్మెంట్ చేశారు. కానీ రైతులు ఇంకా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు పోటెత్తడం లేదు. గడిచిన వారం 10 రోజుల్లో పండుగలు సెలవులు ఎక్కువగా వచ్చాయి. ఈ ఆదివారం వరకు అదే పరిస్థితి ఉన్నది. దీంతో అధికారులు సిబ్బంది అంతా ఆ ధ్యాసలోనే ఉన్నారు. ధాన్యం సేకరణను అత్యవసరంగా పేర్కొని సెలవుల్లో కూడా అధికారులు సిబ్బందిని పురమాయించి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నా అలాంటి పరిస్థితే కనిపించట్లే. అధికారులంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ డిఎస్ చౌహాన్ అయితే 15 రోజులుగా అందుబాటులో లేడట. మరి 15 రోజులుగా ఆయన అందుబాటులో లేకపోతే ఎట్లా? ఆయన రాజస్థాన్ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నాడట. దీంతో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులు ఎవరు ధాన్యం కొనుగోలు విషయాన్ని పట్టించుకోవట్లే. అధికారులు సిబ్బంది మధ్య సమన్వయం లోపించింది. గురువారం కమిషనర్ డిఎస్ చౌహాన్ హైదరాబాద్కు తిరిగి వచ్చినట్టుగా తెలిసింది. ఆయన ఇక్కడే ఉంటారా లేక మళ్ళీ రాజస్థాన్లో ఎన్నికల విధులకు వెళ్తారా అనే విషయం పైన ఇంకా స్పష్టత రాలే. అందరూ కుమ్మక్కయ్యారట. మొత్తం ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండడం, అకాల వర్షాలు పడితే మొత్తానికే నష్టపోతామనే భయంతో రైతులు త్వరగా కోతలు చేపడుతున్నారు. తేమ ఎక్కువగా ఉంటే ప్రభుత్వ సెంటర్లలో తీసుకోరనే ఉద్దేశంతో ప్రైవేటు సెంటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆరబెట్టడం, చెన్నీ పట్టడం, తాలు కడత నిబంధనలు పాటించడం ఇవన్నీ ఇబ్బంది అవుతాయని ట్రేడర్లు రైస్ మిల్లర్లకు అమ్మేస్తున్నారు. ఇదే అదనుగా వారు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ సెంటర్లలో అయినా ప్రైవేట్ మార్కెట్లో అయినా కనీస మద్దతు ధర కంటే తక్కువకు
ధాన్యం కొనుగోలు చేయొద్దనే నిబంధన ఉన్నా ఎవ్వరూ పాటించట్లే. జనగాం మార్కెట్లో అడిగితే 30 రూపాయలు పెంచిరట. ఇది పరిస్థితి. ఎట్లా మరి ఏం మార్పు సాధించినాం మనం? ఇప్పుడు మీకు చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ గ్రౌండ్లో అది ఎందుకు సాధ్యమైతే లేదు? అరే మీరు ఇచ్చే 500 రూపాయల బోనస్ తర్వాత సరే రాష్ట్రం చాలా దారుణంగా ఉన్నది, ఆర్థిక సంక్షోభం, ఇంకొక 6 నెలలు ఆగండి, నెక్స్ట్ క్రాప్ వరకు తీసుకుంటారు, అట్లనే పర్లే, ఉన్న రేట్ అన్నా రావాలి కదా. ఉన్న రేటు రాకుండా ఇంకా 500-600 రూపాయలు మైనస్ అయితే ఏం చేయాలి రైతులు?